హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీబీ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. టుడే ఈరోజు కంటెంట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో వాళ్ళ కోసం అండి. నేను ఇది చేయాలని అయితే నాకు లేదు, కానీ మనలాంటి అంటే నాలాంటి వాళ్ళ కోసం నేనైతే చేస్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ చెప్పాను కదా, నాలాంటి కొత్త వాళ్ళ కోసం. ఎందుకంటే నాలాగా చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి దాంట్లో ఏదో ఒకటి చేయాలని వాళ్ళు చాలామంది ఆశపడుతున్నారనమాట. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఊరికే నార్మల్గా చేస్తే బాగుంటుంది, వీడియోలు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాగుంటుందని నేనైతే స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు దీన్ని నేను ప్రొఫెషన్గా తీసుకొని చేయాలనుకుంటున్నాను. అది నాకు యూట్యూబ్ అయితే బాగా నచ్చింది. దీనివల్ల మనం కొంతమందికి హెల్ప్ఫుల్గా చేయొచ్చు, ప్లస్ మనం కూడా గెయిన్ అవ్వచ్చు అనే దానికోసం చేశాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను కొన్ని పాయింట్స్ కూడా రాసుకొని వచ్చానండి. ఆ పాయింట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, టెక్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ టెక్ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క వీడియోస్ని కానీ వాళ్ళ యొక్క యూట్యూబ్ దాని గురించి ప్రమోట్ చేసుకోవడానికి చాలా క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. అంతేగాని దానివల్ల అయితే ఎటువంటి యూజ్ లేదు. అంటే అందరిని చెప్పనండి, నేను అందరని చెప్పను. టోటల్గా తీసుకుంటే 100%లో మన తెలుగులో జెన్యూన్గా 2-5% మాత్రమే 2-5% మాత్రమే వాళ్ళ యూట్యూబ్ అంటే టెక్ ఛానల్కి సంబంధించిన వాళ్ళు పెట్టే వీడియోస్ మనకి 2-5% మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేశాను. 1 కాదు 2 కాదు, కొన్ని వందల వీడియోలు చూశానండి. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, అది చేయండి, ఇది చేయండి, వైటీ స్టూడియో యాప్ తీసుకోండి, దాంట్లో అవి చేంజ్ చేయండి, ఇవి చేంజ్ చేయండి, ఏదేదో చేంజ్ చేయండి, మీకు వ్యూస్ రాత్రికి రాత్రే పెరిగిపోతాయి. లేదు, ఇప్పుడు 3 గంటల తర్వాత ఇది చేంజ్ చేయండి, అది చేంజ్ చేయండి, ఇవన్నీ చేంజ్ చేసిన తర్వాత మీకు వ్యూస్ ఇక్కడి నుంచి అక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి అని చెప్తుంటారు. అది ఎటువంటిది లేదండి, నిజం చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. అలాంటివి అయితే లేవండి. నమ్మొద్దు. మీరుగా మీకు ఓన్గా మీరు చేసుకోగలను, మీలో సత్తా ఉంది అంటే మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. లేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేసినా కానీ వేస్ట్, దేనికి పనికి రాకుండా పోతుంది. నేను ఇంగ్లీష్ వీడియోస్ కూడా చూశాను, హిందీ వీడియోస్ కూడా చూశాను. వాటిలో ఏంటంటే కొంతమంది, నేను చెప్పాను కదా, ఈ విధంగా టెక్ ఛానల్స్ స్థాపించి వాళ్ళు చేస్తున్నది, వాళ్ళల్లో 30% అయితే జెన్యూన్గా ఉన్నాయి. మిగతా 70% అంతా ఫేకే, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేసుకోవడానికి. ఇది నేను చేయడానికి కారణం ఏంటంటే, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే చేసుకుంటున్నాను అనమాట. ఇది అందరికైతే కాదు. అందులో ఇంకొకటి, నాది టెక్ ఛానల్ అయితే కాదండి, నాది ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఎంటర్టైన్మెంట్ అనే కాదు, నేను ఫుడ్ వ్లాగ్స్ కూడా చేస్తుంటాను. నాకు కొద్దిగా ఉందన్నమాట. నేను ఫుడ్ గురించి చేయాలనుకుంటున్నాను, తర్వాత ట్రావెలింగ్ గురించి చేయాలనుకుంటున్నాను, తర్వాత దైవ దర్శనాలు వాటి గురించి కూడా చేయాలనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ ఇస్తున్నాను. నేను ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ షార్ట్లు చేసుకుంటూ ఉండడం వల్ల నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్, దగ్గర 26,500 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఏది, నేను చేసుకునే షార్ట్ల వల్ల. ఇప్పుడు చాలామంది చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫిల్టర్స్ గురించి చాలా ఓవర్గా చెప్తున్నారు అనమాట. ఈ ఫిల్టర్స్, ఏ ఫిల్టర్ని వాళ్ళు యూజ్ చేసిన ఫిల్టర్స్, ఈ ఫిల్టర్స్లో నుంచి అవి చేయండి, ఇవి తీసేయండి, అవన్నీ చేయొద్దండి. మీరు జెన్యూన్గా, మీరు ఓపిక్గా ఉండి మీరు చేసుకోగలను, నేనైతే ఖచ్చితంగా గెయిన్ అనుకుంటున్నాను అంటే మాత్రమే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇంకొకటి, మీరు ఈరోజు వీడియో కానీ లేదు షార్ట్ కానీ పెట్టంగానే వ్యూస్ అనేటివి రావండి, అది మాత్రం 100%. ఎందుకంటే నేను నా కొలీగ్స్కి కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్కి కానీ నేను ఫస్ట్ షార్ట్ తీసి పెట్టినప్పుడు దగ్గర 500 మందికి చెప్తే దాంట్లో 50 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు. అది కూడా 1 డేలోనే. ఏది, నేను వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించడం వల్ల 1 డేలోనే 50 మంది మాత్రమే వచ్చారు. అంటే ఎంతమంది పంపించాను, 500 మందికి పంపిస్తే 50 మంది సబ్స్క్రైబర్లు వాట్సాప్ ద్వారా వచ్చారు. అది ఓకే, నేను దాంట్లో సక్సీడ్ అయినట్టే. తర్వాత అక్కడి నుంచి దగ్గర అదంతా అయిన తర్వాత నేను స్టార్ట్ చేసింది ఏప్రిల్ 14వ తేదీ స్టార్ట్ చేశాను. ఆ ఒక్కరోజు 50 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అక్కడి నుంచి తీసుకుంటే ఆ మంత్ అంతా అయిపోయేతలకి నేను ఒక 8 షార్ట్ మాత్రమే పెట్టాను. నాకు టోటల్ చూసుకుంటే 73 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే ఫస్ట్ రోజు 50 మెంబర్సు, 14వ తేదీ నుంచి 30వ తేదీకి, అంటే ఎన్ని రోజులు ఉన్నాయండి, దగ్గర 15 రోజులు అనుకోండి.
15 రోజులకు వచ్చింది ఎంతమంది? 13 మంది మాత్రమే. అంటే వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు. అలాగని నేను ఆపానా? ఆపలేదు. కానీ నాకు ఆనందమైంది, నాకు ఎక్సలెంట్ అయింది ఏందంటే నా వైఫ్ అండి. నా వైఫు నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. తను కూడా నాకు సపోర్ట్ ఇచ్చి అధైర్యపడొద్దు, నువ్వు చేయాలనుకుంటున్నావు కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి తను కూడా నాతో పాటు ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ మే మంత్ ఎండింగ్ అయిపోయేదానికి 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోయింది. 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోయింది. తను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల, తను చేసిన షార్ట్స్ వల్ల ఇద్దరం కలిపి ఎంటర్టైన్మెంట్ షార్ట్స్ అవన్నీ చేయడం వల్ల నాకు 1000 మెంబర్స్ అయితే దాటిపోయారు. అది నాకు ఒక హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో కావాల్సింది పేషెన్స్, ఓపిక. ఓపిక అనేది ఉంటేనే యూట్యూబ్ మాత్రం స్టార్ట్ చేయండి. ఏదో ఆషామాషిగా ఈరోజు వచ్చేసాము, చేసేస్తాము, నాకు చేయంగానే మెంబర్స్ వస్తారు, డబ్బులు వస్తాయి అవన్నీ ఇప్పుడు కాదండి. ఫస్ట్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 అవర్స్ అనేది జరగాలి, లేదంటే 10 మిలియన్స్ షార్ట్స్ వల్ల 10 మిలియన్స్ అయినా జరగాలి. అప్పుడైతే మాత్రమే మానిటైజేషన్ అనేది జరుగుతుంది. ఈ మానిటైజేషన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే ఆ తర్వాత నుంచి మీరు పెట్టే షార్ట్స్కి కానీ, మీరు పెట్టే వీడియోస్కి కానీ ఆ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? అంటే వాళ్ళు చూసే వ్యూవర్స్ని బట్టి వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మాత్రమే మనకి యూట్యూబ్ అనేది అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట. అది కూడా ఈ మంత్లో వచ్చేస్తుంది, నెక్స్ట్ మంత్లో వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. మనకి మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అయిన తర్వాతే మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అది కొంతమందికి 2 మంత్స్లో జరగచ్చు, 1 మంత్లో జరిగిపోవచ్చు, కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు, కొంతమందికి వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి, వాళ్ళ అదృష్టాన్ని బట్టి అదొకటి ఉంటుంది. ఇంకోటి టెక్ వీడియోస్ వాళ్ళు చెప్పేటివి వింటే మాత్రం 100% ఫెయిల్ అవుతారు. అంటే నేను అందరిని చెప్పడం లేదు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అందరిని నేను అనటం లేదు. నేను కొంతమంది టెక్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళల్లో నాకు కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. నేను దగ్గర ఒక 10 మందికి మెసేజ్ పెడితే ఒకరు మాత్రమే, ఇద్దరు కూడా కాదు, ఒకరు మాత్రమే నేను పెట్టుకున్న దానికి ఆమె రిప్లై ఇచ్చి ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు, మన మాధురి గారు నాకు సపోర్ట్ చేశారు. ఆమె చాలా జెన్యూన్ పర్సన్ అండి. మీరు ఏది కావాలన్నా, ఎటువంటి టైంలో అన్నా ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఉంది. నేను మెయిల్ చేశాను. ఫస్ట్ మెయిల్ చేసిన తర్వాత నాకు మెయిల్ రిప్లై ఇచ్చారు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయమన్నారు. చాట్ చేసిన తర్వాత నాకు మొత్తం రిప్లై ఇచ్చి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని అని చెప్పారు. కానీ కొంతమంది మాత్రమే జెన్యూన్గా ఉన్నారండి. అది నా ఫీలింగ్. నేను కూడా చేస్తాను. కాకపోతే నాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను 100% సపోర్ట్ చేస్తాను. 100% నన్ను నమ్మండి. నేను పెట్టిన తర్వాత నా ఛానల్ కూడా మంచి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నేనైతే 100%, ఎందుకంటే ఆమె ఒకరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఒక 10 మందికి హెల్ప్ చేయాలని నాకుంది. నేను 100% నా శక్తికి తగ్గట్టు హెల్ప్ చేస్తాను. ఇంకొకటి, మానిటైజేషన్ ఎప్పుడవుతుంది? ఒకటి, జెన్యూన్‌గా మీరు వీడియోస్ పెట్టి, జెన్యూన్‌గా మీరు కానీ వాచ్ అవర్స్ ఇవన్నీ జరిగితే మాత్రమే యూట్యూబ్ అనేది మానిటైజేషన్ జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఒక వీడియో పెట్టేసి, లేదు ఒక 10 వీడియోస్ పెట్టేసి చెప్తుంటారన్నమాట. ఎవరు? టెక్ వాళ్ళే చెప్తుంటారు. కొంతమందండి, అందరూ కాదు, కొంతమంది మాత్రమే చెప్తుంటారు. టెక్ వీడియోస్ పెట్టేసి మీరు అది చేయండి, ఇది చేయండి, ఒక 4000 అవర్స్ రావాలంటే మీకు ఏం చేయాలంటే ఒక 10 ల్యాప్టాప్లు పెట్టుకోండి, దాంట్లో 10 మెయిల్ ఐడీలు ఇచ్చేయండి, వాటిని ఏదేదో చెప్తుంటారు. అవైతే చేయొద్దండి. ఆ విధంగా చేస్తే మీకు మానిటైజేషన్ అవ్వచ్చేమో కానీ తర్వాత దేనికి ఉపయోగపడకుండా పోతుంది. ఆ విధంగా అయితే చేయొద్దు. మీరు జెన్యూన్‌గా అది టైం పట్టినా ఒక 3 మంత్స్ పడుతుందా, 6 మంత్స్ పడుతుందా, 9 మంత్స్ పడుతుందా, మీ ఓపిక మీరు చేసుకునే దాన్ని బట్టి అది జరిగినప్పుడు చాలా బాగుంటుంది. మీరు జాగ్రత్తగా చేసుకుంటే యూట్యూబ్ మీకు మంచి భవిష్యత్తునైతే ఇస్తుంది. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. నాకు మానిటైజేషన్ కూడా అయిపోతుందని నాకు నమ్మకం ఉంది. ఇంకా మీకేమన్నా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో మీ డౌట్స్ని, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా దాంట్లో ఇస్తాను. నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను. మీరు నాకు మెయిల్ అయినా చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా నాతో చాట్ చేయొచ్చు. మీకు మొత్తం డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తగినంత వరకు, లేదు నేను నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి మీకు ఆ డౌట్స్ గురించి కూడా క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.